ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. దానికోసం బాస్మతి రైస్. ఇప్పుడు ఫస్ట్ అన్నాన్ని మనం దమ్ బిర్యానీ కోసం అన్నాన్ని మనం సగం ఉడికించి దించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ప్రాసెస్ చేస్తా చూద్దాం. మనం ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం గీ యాడ్ చేసుకోవాలి, బిర్యానీ ఆకు, 4-5 పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు, యాలకులు ఇలా కొన్ని వేసుకొని అట్లనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర. ఇలా కూడా చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే అన్నం మనకు చప్పగా ఉండకుండా ఉంటుంది. దీన్ని మనం కొంచెం కలబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కలబెట్టుకొని గ్యాస్ అంటించుకొని కొంచెమే ఉడికించాలి. బాగా మెత్తగా ఉడకద్దు అన్నం, రైస్ అనేది. ఇప్పుడు మనం దమ్ బిర్యానీకి ఆల్రెడీ అన్నము రైస్ పొయ్యి పైన పెట్టిన ఉడుకుతుంది. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, దానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూడండి ఫ్రెండ్స్. అల్లం, పసుపు, ఉప్పు. మనం ఆల్రెడీ రైస్లో కొంచెం వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే బాగుంటుంది. 10 నిమిషాలు మనం చికెన్ని కలిపి ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. కారం, కొంచెం కొత్తిమీర, ఉల్లిగడ్డ చికెన్తో కలిపితే బాగుంటుంది. ఒక కప్పు పెరుగు, ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది అన్నీ బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా కలిపి మనం సైడ్కి ఉంచుకోవాలి. మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రైస్ అయిపోయింది. మనము ఇలా జల్లిగంటతోని ఉడికిన అన్నాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. బాగా ఉడికించొద్దు, కొంచెం లైట్గానే ఉడకనివ్వాలి. ఉడికి పెట్టుకున్న రైస్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బిర్యానీలోకి కొన్ని ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని ఆనియన్స్ మనం డీప్ ఫ్రై
కలర్ వచ్చేంత వరకు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ కర్రీ ఉడికించుకుందాం. ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం గీ, కొంచెం సాల్ట్, తగినంత వేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇలా ఆనియన్స్ ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేయాలి. ఇందులో వేసి మంచిగా కలిపి చికెన్ అంతా మంచిగా ఫ్రై అయ్యేదాకా మనం ఉంచాలి.